2-3 రోజులు సెలవు పెట్టుకొని రారు మామ. మంచిగా ఊర్లో రోజు కళ్ళు నాటుకోడి ఎంజాయ్ చేద్దాం. తిన్నా కూడా నీకు సరిపోదన్న. మామ కోసం రా, నా కోసం నేను అడిగేదా? మామ ఎప్పుడు వస్తాడా అని. కళ్ళుదే ఉందిరా, మనది అప్పు ఉద్దాలు 2 ఉన్నాయి, మన చెట్ల కళ్ళే ఉందిరా. మనదే అంటున్నా, మామకి నీకే సరిపోదు. నేను వేరే దాన్ని చూస్తాను. సరిపోదు అంటుండే అన్న. దీనికి అంతగానే పెడదాదురా. మేము వచ్చినప్పుడు మాకు ఇయ్యరా ఇక? ఈసారి నువ్వు రామామ, నా కళ్ళు మొత్తం నీకు నాకే ఇద్దరమే తాగుదాం. కాకని రానియనే రాని అడిచాడు. కాకు వచ్చిందంటే కథం మనకు దొరకదు. మొత్తం నువ్వు తాగిపోయినా నీ ఏమంటే ఆడు ఈడు ఇద్దరు వేసుకొని తిరుగుతావు. నువ్వు వాళ్ళకి వీళ్ళ కోసం ఏమొద్దు, సరిపోదు మామ. నువ్వు రా అంతే, మొత్తం మన ఇద్దరమే, వీళ్ళు ఎవ్వరు వద్దు. కాకని అసలు అటు సైడే రానియ. నాన్న దగ్గరికి అందరు వచ్చి కళ్ళు తీసుకోబోతారు, మన చెట్లలో ఉందని. అన్న ఏం చేస్తాడు తెలుసా, అట్లా తీసుకోబోతాడు, పొద్దున్నే తీసుకోవాలి ఇప్పుకొచ్చుకుంటాడు, అట్లా నీళ్ళు పోసి కలుపుకుంటాడు. నీళ్ళు పోసి పెట్టగలవు మనకే, నీకెందుకు వస్తావు? కాక అంటే ఎవరెవరికో ఇస్తాడు, నాకు ఇయ్యాడు. కవిత, కవిత చాయ్ పెట్టు. ఇక సరేరా, అగా ఇక మీ మా వచ్చినాక నువ్వు ఇద్దరు కలిసి ఇక వారం రోజులు మీరే తాగురా. నా కళ్ళు ఉద్యమదు, నేను ఖుషా మామా. మంచిగా నాటుకోలు ఉన్నాయి. యాకయ్యని యాకే నేను గంట కలితే మాట తప్పొద్దు కాక. నువ్వు మాట తప్పేది ఏమిరా? నేను మామకు మాట ఇస్తున్నా. మామ గుర్తుపెట్టుకో. నీళ్ళు కలపకుండా. అయ్యి కలప, ఇంకెందుకు కలుపుతాం, మనకే. ఏమబ్బా ఏమైంది? ఇంకెక్కడ సార్ పాలు పగిలిపోతే